త్వరలో కాంగ్రెస్లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడుతూ కేసీఆర్ వాడినటువంటి భాషను వాడేటువంటి ప్రయత్నం చేశారు. కేసీఆర్ను తీవ్రంగా విమర్శిస్తూ కేసీఆర్ వల్లనే 104 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 39 పడిపోయారు. త్వరలో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడం ఖాయమని చెప్తున్నారు. ఈ త్వరలో ఎప్పుడు నిన్న తుక్కుగూడలో కూడా దాదాపుగా చాలామంది ఎమ్మెల్యేలు తుక్కుగూడ సభలో చేరుతారనేటువంటి ప్రచారం సాగినా కూడా కేవలం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఇంకెవరూ చేరలేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మాట్లాడుతూ హాట్గా 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన 3-4 అందులో మిగులుతారు, మిగిలిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఖాయం అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఆ కాంగ్రెస్ పార్టీలోకి 25 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు పోతున్నారు, ఎప్పుడు పోతున్నారు, పార్లమెంట్ ఎన్నికలకు ముందే పోతారా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోతారా ఏంటి అనేటువంటి విషయం తెలియదులే. కానీ క్లియర్గా చాలా స్పష్టంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలు పోతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి 25 మంది ఎమ్మెల్యేలు పోతారా పోరా, ఎవరెవరు ఆ 25 మంది? ఈ 25 మంది ఎమ్మెల్యేలు వేరంటే పేర్లు చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కేసీఆర్, హరీష్ రావు, లేదంటే కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక 5-6 మంది ముఖ్యమైనటువంటి నాయకుల పేర్లు తీసేసుకుంటే మిగిలిన వాళ్ళందరూ పోతున్నట్టే లెక్క. 39 మందిలో ఆల్రెడీ 3 వెళ్ళిపోయారు. 25 మంది ఇంకెవరు ఉంటారు? ఆల్రెడీ లాస్ట్ చనిపోయింది, 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 39 మందిలో 4 లేనట్టే లెక్క. 35 మందే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 25 మందిలో ఇంకా 15 మంది మిగిలినటువంటి వాళ్ళు ఎవరు? ఆ 15 మందిలో పోయేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ మేడిగడ్డ, కాళేశ్వరము ప్లస్ ఈ కరువు విషయంలో కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఇది కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు కాదు, మేము డిసెంబర్ 3న అధికారంలోకి వస్తే అంతకుముందు కురవాల్సినటువంటి వర్షాలు కురవకపోతే దానికి మాదా సంబంధం? అదేవిధంగా కాళేశ్వరంలో నీళ్లను కూడా అక్టోబర్లోనే వదిలేశారు. కాళేశ్వరంలో నీళ్లు, మేడిగడ్డ కుంగిపోయింది అనేటువంటి విషయము కేసీఆర్కు తెలిసి అప్పుడే నీళ్లను వదిలేశారు. మేము వదిలేయలేనటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. పంటలు ఎండిపోవడానికి లేదంటే ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడానికి కరువు కారణం తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమో లేదంటే నీళ్లను వాడుకోవడంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఎక్కడా లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కేవలం కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఆరోపణలు చేసినటువంటి మాట మాట్లాడారు. మరి దానికి సంబంధించినటువంటి ఏం చేశారనేది చూడాలి.